నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మల్లన్న సాగర్ ముంపు ప్రాంతం గజ్వేల్ R&R కాలనీ ఆటో యూనియన్ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్, ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత దేశబోయిని నరసింహులు మాట్లాడుతూ R&R కాలనీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ దేశభక్తి కలిగి ఉండాలని, యువత స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆటో యూనియన్ వారికి ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో R&R కాలనీ ఆటో యూనియన్ సభ్యులు లక్ష్మణాచారి, కనకయ్య, స్వామి, మల్లేశం, నరసింహులు, ఆంజనేయులు, రవి తదితరులు పాల్గొన్నారు. चलो स्टार्ट. जनगणमन जनगणमन. स्वतंत्र भारत की जय, तो गणतंत्र भारत की जय. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. R&R కాలనీ ఆటో యూనియన్ ద్వారా గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జెండావిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆటో యూనియన్ వాళ్ళ తరఫున అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశం ఈరోజు ఘనంగా పరిపాలన ఏర్పాటు చేసుకున్నటువంటి రోజుగా ఈ దినోత్సవాన్ని మనం నిర్వహించుకుంటాం. ఈరోజు ప్రజలందరూ కూడా తమ యొక్క హక్కులను, విధులను తెలుసుకొని పరిపాలనలో భాగస్వామ్యులై ఈ దేశాన్ని గొప్ప పరిపాలనవంతమైన దేశంగా ఉంచడానికి మనందరూ కూడా ప్రయత్నం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు.